చెప్పరా. రే ఎక్కడ ఉన్నారా? రూమ్లో. అయితే నేను శివగాడు వస్తున్నాం పార్టీ దేనికిరా? చేసుకుని అపాచిగా ఉన్నాడు రా. ఓ కంగ్రాట్స్ చెప్పాను చెప్పు. అయితే వస్తున్నాం మరి. లేదురా, ఫ్రెండ్తో ఉన్నాను. ఈవినింగ్ మీట్ అవుతా. మామా బెటరా ఫోన్. తనే స్నేహ. నేను తనని మా కాలేజ్ డేస్ నుంచి లవ్ చేస్తున్నాను. ఇంకా తనకి చెప్పలేదు అనుకోవద్దు, ఆల్రెడీ ప్రపోజ్ కూడా చేశాను. తను నో చెప్పడమే కాకుండా వార్నింగ్ కూడా ఇచ్చింది. తను ఇంకా 2 అవర్స్లో యూఎస్ వెళ్ళిపోతుంది, అందుకే మీట్ అయ్యాం. ఇంకేంటి మరి, యూఎస్ వెళ్ళిపోతున్నావు, మర్చిపోతావు అయితే మమ్మల్ని? లేదు, నేనెలా మర్చిపోతాను? ఇప్పుడు యూఎస్ వెళ్ళడం అంత ఇంపార్టెంటా? ఇక్కడే ఉండిపోవచ్చుగా. ఉండొచ్చు, కానీ నాకు ఇక్కడ నచ్చట్లేదు బాలు. నచ్చట్లేదంటే? నీకు చెప్పినా అర్థం కాదులే, వదిలే. అయినా అక్కడ ఎలా ఉంటావు? హాస్టలా? లేదు, డాడీ వాళ్ళ ఫ్రెండ్ రమణ అంకుల్ అక్కడ వాళ్ళు ఎప్పటి నుంచో సెటిల్ అయ్యారు. వాళ్ళ డాటర్ ఈయన చదువుతున్న కాలేజ్లోనే సీట్ తీసుకున్నాను, సో అక్కడే. హో. ఆ రోజు నవ్వినంతగా నా లైఫ్లో ఇంకెప్పుడు నవ్వలేదు తెలుసా? స్నేహ, ఉమ్, నువ్వెవరిని లవ్ చేయలేదా? లవ్వా? చేశాను, మన కాలేజ్లోని ఒక అబ్బాయిని 3 years నుండి. ఓ, అందుకే నాకు వార్నింగ్ ఇచ్చింది. ఎవడో లక్కీ ఫెలో. మరి చెప్పావా? లేదు, చెప్పలేదు. అమ్మాయిని కదా, నీ ఎలా చెప్తాను? వాడే చెప్తాడేమో అనుకున్నాను, చెప్పలేదు. వాడు నిజంగా అన్లక్కీ ఫెలో. బాలు, నువ్వెవరిని లవ్ చేయలేదా? ఎందుకు నవ్వుతున్నావు? అన్నీ నీకు తెలుసు కూడా మళ్ళీ అడుగుతున్నావు కదా, అందుకే. ఏం తెలుసు? నేను లవ్ చేసిన విషయం తెలుసు కదా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? నువ్వు నన్ను లవ్ చేసావా? లవ్ లెటర్ ఇస్తే చించేసి వార్నింగ్ ఇచ్చావు కదా. నువ్వు నాకు లెటర్ ఎప్పుడు ఇచ్చావు అసలు? టీచర్స్ డే రోజు శ్రావణితో లవ్ లెటర్ ఇచ్చి పంపించాను. తను నీకు ఇస్తే సీరియస్ అయ్యి ఇలాంటివి మళ్ళీ రిపీట్ చేయొద్దని చెప్పావు కదా, వార్నింగ్ కూడా ఇచ్చావు కదా. లేదు బాలు, తను నాకు లెటర్ అయితే ఇచ్చింది, కానీ నీ గురించి ఏం చెప్పలేదు. వాళ్ళ అన్నయ్య లవ్ చేస్తున్నాడని చెప్పింది, అందుకే సీరియస్ అయ్యి వార్నింగ్ ఇచ్చాను. శ్రావణి మా సిస్టర్ అని నీకు తెలీదా? శ్రావణి మీ సిస్టరా? నిజంగా తెలీదు బాలు, శ్రావణి మీ సిస్టర్ అని. బాలు, నిజంగా నువ్వు నన్ను లవ్ చేసావా? హలో. హలో, ఊబర్ నుంచి కాల్ చేస్తున్నా మేడం. లొకేషన్లోనే ఉన్నాను. ఏమైంది? క్యాబ్ వచ్చింది.
బాలు నీకు ఒకటి చెప్పాలి. హ్మ్. ఐ లవ్ యూ బాలు. నేను కాలేజ్లో లవ్ చేసింది ఎవరినో కాదు, నిన్నే. నువ్వు చెప్తావని వెయిట్ చేశాను, బట్ నువ్వు చెప్పినా నేనే అర్థం చేసుకోలేకపోయాను. సారీ బాలు. లవ్ యూ టు స్నేహ. మేడం టైం అవుతుంది, ఇంకెంతసేపు? నేను వెళ్ళను బాలు, నాకు ఇష్టం లేదు. ఏం మాట్లాడుతున్నావు స్నేహ? ఇంతవరకు వచ్చాక కూడా వెళ్ళనంటే ఎలా? ఎయిర్పోర్ట్లో మీ పేరెంట్స్ వెయిట్ చేస్తున్నారు. వెళ్ళు. నేను వెళ్ళాను బాలు. నీ ప్రపోజ్ చేయలేకపోయానని నీకు దూరంగా యూఎస్ వెళ్ళిపోదాం అనుకున్నాను. ఇప్పుడు నేను వదిలి వెళ్ళాను బాలు. స్నేహ ఇటు చూడు. ఇప్పటివరకు మన ఇద్దరం లవ్ చేసుకుంటూ ఎక్స్ప్రెస్ చేసుకోకుండా 3 years వెయిట్ చేసాం. ఇప్పుడు లవ్ ఓకే అయ్యాక 2 years వెయిట్ చేయలేమా? నువ్వు నా నుంచి దూరం వెళ్తున్నావు అంతే. డిస్టెన్స్ ఎక్కువే, బట్ నువ్వెప్పుడు ఇక్కడే ఉంటావు. 2 years అయినా 20 years అయినా ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ యూ అండ్ ఐ లవ్ యూ. లవ్ యూ టూ. స్నేహ, ఐ మిస్ యూ. లైఫ్లో ప్రతి ఒక్కరు చేసే తప్పిదే. దగ్గరగా ఉన్నప్పుడు ఎవరు వాళ్ళు లవ్ అని చెప్పరు, దూరం అయిపోతున్నారనే సిచ్యువేషన్లో చెప్తారు. అప్పుడు చెప్పినా ఏం యూజ్ ఉండదు. ఎక్స్ప్రెస్ యువర్ లవ్ కానీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, అదర్వైజ్ లీవ్ ఇట్. ప్రపోజ్ చేసే ధైర్యం అయినప్పుడు లవ్ చేయొద్దు.